వెల్కమ్ టు ఏటీ పల్స్. నమస్తే, నేను మీ యశ్వంత్. ఈరోజు వార్తలు చూస్తే అమరావతిపై జగన్ మరో డ్రామా. రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు ట్రెండింగ్ ఇదే కదా, జగన్ మావిగన్. ఈ స్లోగన్ తోటి మళ్ళా రాష్ట్ర రాజకీయాలని అతలాకుతలం చేయాలని ప్రయత్నిస్తుండు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రోజులు అది సాధ్యం కాదనేది మనకి తెలుసు. వివరాల్లోకి పోతే, జగన్ వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయన్న సోమిరెడ్డి, రాజధానిపై కొత్త నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. అమరావతిలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని వెల్లడి. రైతుల త్యాగాలను గౌరవించాలని జగన్కు సూచన. అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మావిగన్ పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలో నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. అభివృద్ధికి విధ్వంస రాజకీయాలకు మధ్య అసలు పోటీ జరుగుతుందని ఆయన పేర్కొనడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2014లో చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండబోతుందని ప్రతిపాదించినప్పుడు సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నానంటే, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏదైతే మావిగన్ పేరుతోటి కలిసేటట్టు మావిగన్ అనే ఒక కొత్త రాజధాని నిర్మించాలన్న ప్రయత్నంలా ప్రజలని అయోమయంలో నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు ఒక సింపుల్ మ్యాప్ చూపిస్తే అమరావతికి గుంటూరుకి మధ్యలో డిస్టెన్స్ 24-25 కిలోమీటర్స్, అమరావతికి విజయవాడకు మధ్యలో డిస్టెన్స్ 18-20 కిలోమీటర్స్. అంటే చంద్రబాబు ప్లాన్ ఏదైతే ఉందో, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగా అమరావతి నార్థన్ పార్ట్లో ఉంటుంది, గుంటూరు సదరన్ పార్ట్లో ఉంటుంది, విజయవాడ సదరన్ అండ్ వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది. ఈ మూడింటిని కలిపే ఆలోచనలో చంద్రబాబు ఉంటే, విజయవాడకి మచిలీపట్నానికి సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 70 కిలోమీటర్ల దూరాన్ని ఒక క్యాపిటల్ లెక్క ఎట్లా ఎస్టాబ్లిష్ చేయవచ్చు? జగన్ మరి ఆలోచించి మాట్లాడుతుండా, ఆలోచన లేకుండా మాట్లాడుతుండా, ఆయనకు సలహాలు ఓలిస్తుర్రో నాకు అర్థం కావట్లేదు. అంటే అంత డిస్టెన్స్ ఉన్న ఏరియాని అర్బనైజేషన్గా ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటుండు, ఎట్లా మార్చాలనుకుంటుండు, అతని దగ్గర ఉన్న ప్లాన్ ఏంటిది అనేది వివరిస్తే బాగుంటుంది. ఇది మాత్రం ఆలోచించడానికైనా వినడానికైనా కొంత హాస్యాస్పదంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. ఇక్కడ సోమిరెడ్డి ఏమంటుందంటే, అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని సోమిరెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు జాతీయ బ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు అక్కడ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో, ఐబిఎం అట్లనే టీసీఎస్ కొలాబరేషన్లా సుమారు 50 ఎకరాలల్లా క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మిస్తున్నారు. ఏఐ యూనివర్సిటీ, ఎన్ఐడి, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాజధానిపై అనిశ్చిత సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం అబ్బా, లోకేష్ మాత్రం చాలా కష్టపడుతుంది. ఏదైతే ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో సుమారు 12 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. లోకేష్ లక్ష్యం ఏంటిదనంటే, ఈ రానున్న 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం. అటు వైజాగ్ని, అమరావతిని, ఇక్కడ రాయలసీమని, అనంతపూర్ని, వీటినన్నిటిని డెవలప్ చేస్తుండు. అలాగే ఇక్కడ రాజధానిలా ఒక ప్లాన్, లోకేష్ ప్లాన్ అయినా చంద్రబాబు ప్లాన్ ఏందనంటే, అమరావతిలో ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం ద్వారా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ అండ్ హార్టికల్చర్ చేసే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ లబ్ధి పొందుతారన్న ఉద్దేశంతో మంచి పెట్టుబడి సంస్థలను తీసుకొస్తుంటే, ఇక్కడ జగన్ నుండి గందరగోళాలు సృష్టించడానికి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి మావిగండని, 3 రాజధానులని డ్రామాలు ప్లే చేస్తుండు. అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి త్యాగాలు చేశారని సోమిరెడ్డి అన్నారు. ప్రస్తుతం రూపాయలు 57,821 కోట్ల విలువైన 97 ఆర్థిక పనులు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి కేవలం నగరం కాదని, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అని చెప్పారు. ప్రజలు ఆస్తులు, రైతుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జగన్ను హెచ్చరించారు. సో ఇక్కడ మనం అమరావతి విషయానికి వస్తారికే, అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫేజ్ 1లో 36,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. ఆ తర్వాత ఫేజ్ 2లో అది మొత్తం 56,000 ఎకరాలకు మారింది. అంటే ఇంకో 20 ఎకరాలు కలిపి మొత్తం ఇక్కడ 56,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం ఈరోజు జగన్ చేస్తుండు. ఇట్లాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని సోమిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని,
మంత్రి లోకేష్ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెప్పారు. గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కొత్త నినాదాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. నిజమే, చంద్రబాబు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనైనా పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్రం అభివృద్ధిపైన ఎక్కువ దృష్టి పెడతాడు. ఇక ఇప్పుడు కొత్తగా మారుతున్న కాలానికి అనుగుణంగా వెల్ఫేర్ స్టేట్గా మారుతుంది రాజ్యం కాబట్టి వెల్ఫేర్ పాలసీస్ అట్లనే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఈ రెండింటిని జోడెడ్ల ప్రయాణంగా కొనసాగిస్తున్నారు చంద్రబాబు. అదే ఇక్కడ సోమిరెడ్డి చెప్తున్నారు. అలాగే లోకేష్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైనా ఒకప్పుడైనా నెంబర్ 1 ప్లేస్లో ఉందనంటే అది లోకేష్ వల్లనే అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే హెచ్ఆర్డి మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా లోకేష్ రాష్ట్రానికి చాలా మంచి పనులు చేస్తుండు. ఇక్కడ రాజకీయాలు చేసే చేయండి, కానీ ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే మాత్రం ఇంతకుముందు ఎట్లయితే ప్రజలు తిరస్కరించిర్రో 2029లో కూడా తిరస్కరిస్తారని చెప్పడంలో ఎట్లాంటి ఇంకో రెండో తాట అవసరం లేదు.